అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సానుకూలతను చాటేలా రేపటి సభ ఉండబోతోందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. కేంద్ర సాయంతో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ ముందుకు వెళ్తున్నామంటున్న మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతపురంలో తొలిసారిగా బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్రంలో రహదారులన్నీ కూడా అనంతపురం వైపు మొత్తం కూడా వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మంత్రి సత్యకుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మీరు సార్, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పార్టీ పరంగా మంచి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అసలు ఇక్కడ రాయలసీమలో పెడతానికి ప్రధానమైన కారణం ఏంటి? రాయలసీమ వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ప్రజల్లో ప్రభుత్వం మీకు అండగా ఉండనే విశ్వాసం నింపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాయలసీమ 3 ప్రాంతాలను కూడా మేము సమదృష్టితో చూస్తుంటాం. ఎక్కడ కూడా ఎవరి మధ్య కోస్తా కానీ లేదా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ ప్రాంతాలని ఎక్కడ ఎవరి పట్ల వివక్షత ఉండదు, ఎవరి మీద ప్రత్యేక ప్రేమ కూడా లేదు. రాష్ట్రాన్నంతా పూర్తిగా సంపూర్ణంగా ఒకటి చూస్తాం. రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా కుటుంబ సభ్యులుగా భావిస్తాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ మారుమూల ప్రాంతం ఇక్కడి నుంచి మొత్తం రాష్ట్రానికి సందేశం ఇవ్వాలనుకున్నాం. రాష్ట్రాన్ని మొత్తానికి ఇక్కడి నుంచి అనంతపురం నుంచి హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా రాష్ట్ర ప్రజలంతా మేము ఒకటే, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది, మీరు మమ్మల్ని ఆశీర్వదించి అధికారంలో కట్టబెట్టారు. ఈ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి లభించిన విజయాన్ని అందించారు. కాబట్టి మీరు అందించిన ఆశీర్వాదానికి రుణం తీర్చుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఇవాళ మేము సంవత్సర కాలంలో 15 నెలల కాలంలో ఏమేమి పనులు చేశామో, ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చామో ప్రజల్నే ధన్యవాదాలు చెప్తూ, ఇంకా ఏమన్నా మీ ఆకాంక్షలకి మనోభావాలకి అనుగుణంగా మేము నడుచుకుంటున్నాం, ఇంకా చేయడానికి ఏమన్నా ఉన్నాయా చెప్పాల్సిందిగా ప్రజల్ని కోరడం కోసం. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామనుకుంటున్నారు. అంటే ఏదైతే సూపర్ 6 90% అయిపోయింది పదే చెప్తున్నారు, కానీ వైసీపీ నేతలు మాత్రం అక్కడ సక్సెస్ కాలేదని వారు చెప్తున్నారు. ఎలా చూస్తారు? వైసీపీ నేతలు అడిగిన వాటికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 2000 నుంచి 3000 పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు. వారికి మేము ఎందుకు సమాధానం చెప్పాలా? ప్రజలకి తెలుసు ప్రజల్లో ఎంత సానుకూల స్పందన ఉందో. రెండోది, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్న వ్యక్తి మామూలు క్యాలెండర్లు ఇచ్చాడు తప్పిస్తే ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. అటువంటిది మొదటి సంతకం ముఖ్యమంత్రి గారు డిఎస్సి మీద పెట్టేసి రాష్ట్ర చరిత్రలో ఏనాడు ఎప్పుడు జరిగిన విధంగా ఏపీపీఎస్సీలో 1 సంవత్సర కాలంలోనే 16,350 ఉద్యోగాలను ఇవ్వడం, అది కూడా అత్యంత పారదర్శకంగా ఇవ్వడం, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా దాన్ని స్వయంగా లోకేష్ గారు పర్యవేక్షించి ఇవాళ ఎక్కడ కూడా దాని మీద వ్యతిరేకత లేదు. ఎటువంటి ఆర్థిక వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే వారసత్వంగా వచ్చిందో ప్రజలకు తెలుసు. ఈ పరిస్థితుల్లో జీతాలు ఇస్తారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇవాళ ఆ ఇబ్బంది లేదు. జీతాలు 1వ తారీఖుకి వెళ్తున్నాయి. పెన్షన్లు 10,000 కోట్లు పెంచినప్పటికి కూడా ఇస్తా వస్తున్నాం. మొదటి నెల నుంచి గతంలో ఉన్న 3 నెలలకు కూడా కలిపి ఇస్తామని చెప్పడం జరిగింది, ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్కటి ఆర్థిక విద్యా సంవత్సరం, ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చేసరికి విద్యా సంవత్సరం మొదలైపోయింది. తర్వాత విద్యా సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పాం అనుకున్నట్టుగానే తర్వాత విద్యా సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఏ ధైర్యం ఈ గతంలో ఏనాడు చూసాం? పరదాల మాటన బ్యారికేడ్ల చాటున తిరిగే నాయకత్వం అనేది. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. ప్రజల మధ్యకు వచ్చి ప్రజల చెంతకు వెళ్ళి ఏదో మేము ఈ సంవత్సరంగా మీకు హామీలు ఇచ్చాం, ఈ హామీలు నెరవేర్చాం, మీకు ఏమైనా ఇంకా ఉన్నాయా చెప్పండి అని అడగలిగిన ధైర్యం ఎవరికి ఉంటుంది? చిత్తశుద్ధి, నిబద్ధత కలిగిన నాయకులకి ఉంటుంది. అటువంటి నాయకత్వం ఇవాళ కూటమి రూపంలో రాష్ట్రంలో ఉంది. ఇది 15 నెలల్లో ఏది చేసేమో అభివృద్ధి మొత్తం కూడా ఈ రేపు బహిరంగ సభలో కూడా మొత్తం కూడా నేతలైతే మొత్తం కూడా ప్రజల ముందు మొత్తం కూడా చెప్పబోతున్నాము. అదేవిధంగా అసలు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది కూడా ఒక క్లారిటీ అనేది రేపు మొత్తం కూడా స్పష్టంగా వచ్చింది. ప్రైవేట్ కాలేజీలు మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు, పేదలకి మొత్తం కూడా నాణ్యమైన వైద్య సదుపాయాలు అందిస్తామని చెప్పి కూడా మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అనంతపురం నుంచి.